మార్గదర్శి చిట్ ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ పేదల మధ్యతరగతి వర్గాలు వేధిస్తోంది. కాల్ మనీ ర్యాకెట్ల ఇళ్లపైకి దాడులు చేస్తోంది. చిట్టీల ఉచ్చులో జరిగింది బిగించి ఆస్తులు గుంజుకుంటోంది. ప్రైజ్ మనీ ఇవ్వకుండా రసీదు డిపాజిట్లు గట్టిపెట్టుకుంటుంది. గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందల్లో చేతులు పెడుతోంది. మార్గదర్శి చిట్ ఫండ్ బాధితుల సంఘం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఒంగోలు లోక్సభ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా చెవిరెడ్డి, మరో 5 పార్టీ సమన్వయకర్తల నియామకం. గుంటూరులో లోక్సభ కిలార్ రోసే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఏదైతే రాష్ట్రంలో మరో 2 పార్లమెంట్ స్థానాలకు 3 శాసనసభ స్థానాలకు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు నియమిస్తూ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సమన్వయకర్తలు 8వ జాబితాలో ఒంగోలు లోక్సభ నియోజకవర్గానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి కిలార్ రోసేని నియమించారు. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి మురళి, కందకూరుకు బుర్రా మధుసూదన్ యాదవ్, గంగాధర్ నెల్లూరు కళ్ళత్తూరు కృపాలక్ష్మి నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో కొత్తగా నియమించేది ఏంది? మార్చారు. ఎవరిని? గుంటూరులో ఇంతకుముందు ఉమ్మారెడ్డి వెంకటరమణని సమన్వయకర్తగా పెట్టి ఆయన తీసేసి ఇప్పుడు కిలార్ రోసేకి ఇచ్చారు. అంటే ఉమ్మారెడ్డి కొడుకుని తీసేసి అల్లుడికి ఇచ్చారు. అది ఒక ఆస్పెక్ట్. అది జరిగింది వాళ్ళకి తెలిసిన తప్పుగా రాసుకొచ్చారు. ఇంకొకటి వచ్చేటప్పటికి కందకూరు పేరు మార్చారు మళ్ళీ అభ్యర్థిని. మరొక వైపున కళత్తూరు కృపాలక్ష్మిని గంగాధర్ నెల్లూరు. వాస్తవంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామికి టికెట్ ఇస్తే ఆయన తన కుమార్తెకి ఇవ్వమన్నారు. ఆవిడే కుమార్తె అనమాట. ఇది అసలు విషయం. బట్ అదేదో చాలా క్యాజువల్ అన్నట్టు రాసేయడం వీళ్ళకే చెందినటువంటిది. సాక్షి కాబట్టి అట్లా రాసుకున్నటువంటి పరిస్థితి. లేకపోతే బాబు గ్రాఫిక్స్ పెట్టుబడులు, జగన్ రియల్ పెట్టుబడులు, కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల్లో బట్టబయలైన బాబు మాటల బురిడి. బాబు హయాంలో కంటే సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో 3 రెట్లు పెరిగిన